నిర్గమాకాండము 26. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్త వర్ణము గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చోవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొల్లకులను చేయవలెను. రెండవ కూర్పు నందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను. ఒక తెరలో 10 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానినొకటి తగులుకొనున్నట్లు రెండవ కూర్పు నందలి తెర అంచున 10 కొలుకులను చేయవలెను. మరియు 10 బంగారు గుండీలను వేసి ఆ గుండీల చేత తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. అయితే అది ఒకటే మందిరమగును. మరియు మందిరము పైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. 11 తెరలను చేయవలెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు. 11 తెరల కొలత ఒకటి. 5 తెరలను ఒకటిగాను 6 తెరలు ఒకటిగాను ఒకదానినొకటి కూర్పవలెను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగమున మడవవలెను. తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున 10 కొలుకులను, రెండవ కూర్పు నందలి తెర అంచున 10 కొలుకులను చేయవలెను. మరియు 10 ఇత్తడి గుండీలు చేసి ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులను తగిలించి దాన్ని కూర్చోవలెను. ఆ గుడారపు తెరలలో మిగిలి వేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనుక పక్క మీద వేలాడవలెను. మరియు గుడారము తెరల పొడుగులో మిగిలినది ఈ పక్కను ఒక మూరయు ఆ పక్కన ఒక మూరయు మందిరమును కప్పుటకు ఆ పక్కను ఈ పక్కను దాని పక్కల మీదను వేలాడవలెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును దాని మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 1.5 ఉండవలెను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరియైన 2 కసులు ఉండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటినీ చేసి పెట్టవలెను. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను. మరియు ఒక్కొక్క పలక కింద దాని 2 కనులను, దాని 2 దిమ్మలను, ఆ 20 పలకల కింద 40 వెండి దిమ్మలను చేయవలెను. మందిరపు రెండవ పక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక కింద 2 దిమ్మలు, 20 పలకలు, వాటి 40 వెండి దిమ్మలు ఉండవలెను. పడమ తట్టు మందిరము యొక్క వెనుక పక్కను 6 పలకలను చేయవలెను. మరియు ఆ వెనుక పక్కను మందిరము యొక్క మూలలకు 2 పలకలను చేయవలెను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెండికి ఉండవలెను. అవి 2 మూలలకు ఉండును. పలకలు 8, వాటి వెండి దిమ్మలు 16. ఒక్కొక్క పలక కింద 2 దిమ్మలు ఉండవలెను. తుమ్మకర్రతో అడ్డకర్రలను వేయవలెను. మందిరము యొక్క ఒక పక్క పలకలకు 5 అడ్డ కర్రలను, మందిరము యొక్క రెండవ పక్క పలకలకు 5 కర్రలను, పడమటి వైపున మందిరము యొక్క పక్క పలకకు 5 అడ్డకర్రలను ఉండవలెను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలెను. ఆ పలకలకు బంగారు రేకును పొడిగించి వాటి అడ్డకర్రలను వాటి ఉంగరమునకు బంగారుతో చేసి అడ్డకర్రలకును బంగారు రేకును పొదిగింపవలెను. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలువబెట్టవలెను. మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణము గల ఒక అడ్డ తెరను పేనిన సన్న నారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలెను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాని వేయవలెను. దాని వంకులు బంగారుని, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెర ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసపు అడ్డతెర లోపలికి తేవలెను. అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము ఉంచవలెను. అడ్డతెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపున ఉన్న మందిరము యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలెను. మరియు నీల ధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయినను తెరను
గుడారపు ద్వారమునకు చేయవలెను. ఆ తెరకు 5 స్తంభములు తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి. వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను.